హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేద్దాం అనుకున్నాను. ఇడ్లీ, దోశ, పెసరట్టు, గార ఇట్లా ఏం చేసుకున్నా మనం ముందే ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. అందుకే ముందు రోజు రాత్రే నానపెట్టాను. ఒక గ్లాస్ పెసలకి ఒక గుప్పెడు బియ్యము, కొంచెం అటుకులు, కొంచెం మెంతులు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని నానపెట్టుకున్నాను ఒక 6 గంటలు. తర్వాత మిక్సీ పట్టేశాను. మిక్సీ వేస్తున్నప్పుడే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాను. పెసలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తీసుకొస్తాయి. మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అవుతుంది. పొట్ట అంతా ఉబ్బరంగా అనిపిస్తది కాబట్టి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండటానికి చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్నాను. మనం మిగతా ఇడ్లీ, దోస అలాంటి వాటికి బయట పెట్టుకొని ఒక 2-3 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవచ్చు. లేదా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్‌కి వదిలేయొచ్చు. కానీ పెసరట్టు, గార అలాంటి వాటికి మాత్రం రుబ్బిన వెమ్మటే లోపల పెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. కాస్ట్ ఐరన్ ప్యాను చాలా చక్కగా వస్తుంది. ఫస్ట్ మనం సీజనింగ్ చేసుకున్నప్పుడే కొంచెం కష్టం అనిపిస్తది. తర్వాత దోసలు ఈజీగా వచ్చేసినాయి. ఇంట్లో అందరికీ వేసిన తర్వాత మనకి వేసుకొని తినాలంటే ఎంత బాధో కదా. తినాలని ఆశ కూడా చచ్చిపోయిద్దనమాట.